ఈ కొత్త రకం రవ్వ లడ్డులను పాకం పట్టే పని లేకుండా, పాలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చుక్క పాలు కూడా లేకుండా జ్యూసీగా చేసుకుని వీటిని నెల వరకు పెట్టుకుని తినవచ్చండి. అస్సలు చెడిపోకుండా ఉంటాయి. కొద్దిగా తిని చూపిస్తాను నేను. ఫ్లేవర్స్ అదిరిపోయాయండి. నెయ్యి టేస్ట్, పచ్చి కొబ్బరి టేస్ట్, రవ్వ టేస్ట్ అన్ని సూపర్ గా ఉన్నాయి. కొందరు రవ్వ లడ్డు చేస్తే గట్టి బండల్లాగా వస్తాయండి. అలా కాకుండా ఎప్పుడు తిన్నా కూడా సూపర్ సాఫ్ట్ గా జ్యూసీగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయేలా, తినే కొద్దీ తినాలనిపించేలా టిప్స్ అండ్ ట్రిక్స్ తో, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో పిల్లలు సైతం ఈజీగా చేసుకోగలిగేలా చూపించబోతున్నానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మరెందుకు ఆలస్యం, వెంటనే రవ్వ లడ్డులను తయారు చేసుకుని తినేద్దాం పదండి. అర్ధ కిలో రవ్వతో 3 కేజీల రవ్వ లడ్డులు వస్తాయండి. ఇవి 40 to 45 రవ్వ లడ్డులు వచ్చాయి. ప్యాన్ లోనికి 1/2 కప్పు ఘీ తీసుకుంటున్నానండి. ఇది ఇంట్లో చేసిన ఘీ, నేను ప్యూర్ ఘీ. ఇందులోనికి 1/2 కప్ గోడంబి, 1/2 కప్ బాదం వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేయించుకున్నానండి. ఈ మిగిలిన ఘీలోనికి 2 కప్స్ రాంబే రవ్వ వేసి వేయించుకోవాలి. మెజర్మెంట్స్ ప్రకారం ఇది 1/2 కేజీ. సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలండి. రవ్వకు మంచి ఫ్లేవర్ మరియు కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రవ్వను నేను బౌల్లోనికి వేసేస్తున్నానండి. 2 పచ్చి కొబ్బరికాయలను ఇలా ముక్కలుగా కోసుకుని పల్స్ మోడ్ లో తురుము పట్టుకోవాలి. 2 కప్పుల రవ్వకు గాను 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుమండి. ఇది మెజర్మెంట్ ప్రకారము సేమ్ కప్పుతో కొలుచుకున్నాను. దీన్ని కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మనం కలుపుకుంటూ వట్టిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరిలోని తడంతా పోయి ఇంత పొడి పొడిగా అయిందో చూడండి. మంచి సువాసన కూడా వస్తుంది. రవ్వను కొబ్బరి తురుమును మళ్ళీ ప్యాన్ లోనికి వేస్తున్నానండి నేను, లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని. ఈ రవ్వ కొబ్బరిని మనము వేయించడంలోనే ఈ రవ్వ లడ్డు యొక్క టేస్ట్ డిపెండ్ అవుతుంది అనమాట. బాగా వేయించుకోవాలి దీన్ని. అప్పుడే మన రవ్వ లడ్డు చెడిపోకుండా ఉంటుంది మరియు మంచి ఫ్లేవర్ఫుల్ గా టేస్టీగా కూడా ఉంటుంది. తినే కొద్దీ తినబుద్ధి అవుతుంది అనమాట. రవ్వను కొబ్బరిను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేయించుకున్నానండి. ఇప్పుడు ఇందులోనికి 1.5 కప్పుల చక్కెరను వేస్తున్నానండి నేను. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నారు. 2 కప్పుల రవ్వ, 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, 1.5 కప్పుల చక్కెరను వేసేస్తున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడే చక్కెరను వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల చక్కెరను పక్కకు తీసుకుని ఒక 5-6 యాలకులను వేసి పొడి కొట్టి వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం అన్ని కొలుచుకున్నామో దాంతోనే 1 కప్పు నీళ్లు వేసుకుని వేడి చేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా పోసేస్తే జోరుగా అయిపోతుంది. ఇప్పుడు మన చక్కెర కరిగిపోయింది. ఇంకా చాలా నీళ్లు మిగిలిపోయాయండి చూడండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. రవ్వ పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి మనం వేయించుకున్నటువంటి బాదము, గోడంబి మిశ్రమాన్ని వేసేసాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని మనకు కావాల్సినంత మిశ్రమం తీసుకుని మనకు ఇష్టమైన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన లడ్డు. ఇది ఆరితే బాగా గట్టి పడిపోతుందండి. ఒక రిలేటివ్స్ ఇంటికి వచ్చినా కూడా పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ తినాలి అని అడిగినప్పుడు వెంటనే ఒక అర్ధ గంటలోనే అర్ధ కిలో రవ్వతో మనకు 3 కేజీల రవ్వ లడ్డులు వస్తాయండి. ఇవి నాకు 40 to 45 రవ్వ లడ్డులు వచ్చాయి. సూపర్ టేస్టీ జ్యూసీ రవ్వ లడ్డులు ఇప్పుడు మనకు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రవ్వ లడ్డులను చేసుకుని కంటైనర్లో పెట్టేసుకుంటే గనక ఒక 15 days వరకు చెడిపోకుండా ఉంటాయండి. ఈ కొత్త రకం పచ్చి కొబ్బరి రవ్వ లడ్డులను చేసుకొని తిని మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పాలండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.